విద్యా విధానాలు రాష్ట్ర జాబితాలో ఉండాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కె శివారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం చేతుల్లో నేడు యూసీజీ విద్యా విధానాలు ఉండటం బాధాకరమని ఆయన అన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చెన్నసాయి యాదవ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందన్నారు. వైసీపీ మాజీ మంత్రులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అనుకుంటున్నారా అని మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భాటం మాత్రమే జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సజ్జల మాటలు వినటం మానేయాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు ఫిబ్రవరి 5న చేసే ధర్నా అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు. విద్యార్థులను పావులుగా చేసి మీరు రాజకీయాలు చేయటం ఆపాలని, మీరు దిగబోయే నాటికి 4,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని విమర్శించారు. మీకు నిజంగా విద్యార్థులపై ప్రేమే ఉంటే బకాయిలు చెల్లించకుండా ఎందుకు ఆపారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఆపేసిన మధ్యాహ్నం పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని అన్నారు. నూతనంగా యూజీసీ తీసుకొచ్చిన ముసాయిదాను వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నియామకాల్లో గతంలో ఒక వీసీని నియామకించాలంటే సెర్చ్ కమిటీలు వేసేవాళ్ళు. 3 పేర్లతో ఒక యూజీసీ నుంచి ఒక నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నామినీ, అదేవిధంగా ఆయా యూనివర్సిటీ నుంచి ఒక నామినీ, మొత్తం 3 సెర్చ్ కమిటీలు ఉండేవాళ్ళు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాత ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వాళ్ళు గవర్నర్ ఆమోదించేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా ఈరోజు యూజీసీ తెచ్చినటువంటి ముసాయిదాలో ఉన్నది డైరెక్ట్గా గవర్నరే వైస్ ఛాన్సలర్ని నియమిస్తాడని చెప్పేసి తీసుకురావడం పట్ల ఇది పూర్తిగా రాష్ట్రాల హక్కులను అరిచే పద్ధతిలో ఉన్నది. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా ప్రొఫెసర్స్ నియామకాల్లో గతంలో నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకాలు, లేకపోతే 10 సంవత్సరాల ఉపాధ్యాయుడిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ప్రొఫెసర్స్గా నియమించే అవకాశం ఉన్నది. కానీ ఈరోజు మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు మీరంతా కూడా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోతారని చెప్పేసి యూజీసీ చెప్తుంది. అంటే అకాడమిక్ సంబంధించినటువంటి వాళ్ళు నాన్ అకాడమిక్ అయినా కూడా ప్రభుత్వ రంగంలో కానీ సేవా రంగంలో కానీ 10 సంవత్సరాల అనుభవం ఉంటే చాలని చెప్పేసి గైడ్లైన్స్ తీసుకురావడం అంటే ఈరోజు విద్యారంగాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నారు అంటే విద్యారంగం అన్నా లేకపోతే ఇతర రంగాల వైపు ఈరోజు ఆ అర్థం కాని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. పూర్తిగా కూడా విశ్వవిద్యాలయాలని విద్యారంగంలో ఉన్నటువంటి వాటిని కాషాయమయం చేయడానికి, మత భావజాలను ఎక్కించడానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆయా యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి, రాష్ట్రాల్లో ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి, ఏదైతే ఎస్సీఆర్టీ ఏదైతే రాష్ట్రాల జాబితాలో విద్య ఉందో ఆ హక్కులను కాపాడడానికి కూడా కాపాడాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యూజీసీ నూతనంగా తెచ్చినటువంటి నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇతర విద్యార్థి యువజన సంఘాలు, ప్రొఫెసర్స్ అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా సన్నద్ధమవుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. యూజీసీ తీసుకున్నటువంటి ముసాయిదా కమిటీని వాళ్ళని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచాలని చెప్పి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలలు అన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ఉచిత విద్యను అందించాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్పొరేటీకరణకు దోపం చేపేది. అదే పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వారు చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో అమలుపరుస్తున్నాం, అందరికీ ఉచితంగా విద్యను అందిస్తాం, అందరికీ ఈ విద్యలో అందరికైనా సమాన హక్కులు అందిస్తామని చెప్పినటువంటి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు కార్పొరేటీకరణ, కాషాయకరణకి ఈరోజు దోవతీస్తూ ఉన్నటువంటి విద్యలో పిల్లలకి చిన్న వయసులోనే పాఠ్యపుస్తకాల్లో ఈరోజు మతతత్వ రాజకీయాలని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి పిల్లలకి వాళ్ళ మెదల్లో నింపే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాడు రాకముందుగా ఒక మాట చెప్పి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలుగా ఈరోజు చూస్తూ నిద్రపోతున్నారే తప్పనిచ్చి ఆ సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఏదన్నా రానున్న రోజుల్లో ఉచిత విద్య అనేది దూరం అవుతుంది, ఈరోజు కాషాయీకరణ, కార్పొరేటీకరణ అవుతుందని చెప్పి ఆలోచన చేయకుండా వీరు కూడా దానికి సపోర్టుగా వీరి కుర్చీలు కాపాడుకోవడానికి కోసమే ఈరోజు నారా లోకేష్ గారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా నిద్రిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.